ఏ సినిమాకైనా పర్ఫెక్ట్ ప్లానింగ్, పబ్లిసిటీ అవసరం. స్టార్ల సినిమా కదా అని లైట్ తీసుకోవడానికి వీల్లేదు. అది సంపూర్ణేష్ బాబు సినిమా అయినా, మహేష్ బాబు సినిమా అయినా ప్రమోషన్ కావాల్సిందే. అయితే ఈ విషయంలో చిరంజీవి ఇంకా మేనమేషాలు లెక్కేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సంక్రాంతికి ఖైదీ నంబర్ 150 సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రమోషన్ ఈవెంట్ ఒక్కటి కూడా చేయలేదు. ఓపెనింగ్ గప్చుప్గా చేసేశారు. ఆడియో ఫంక్షన్ ఏదీ జరపకుండానే పాటల్ని విడుదల చేశారు. టీజర్కి హడావుడి లేదు, గప్చుప్గా ఆన్లైన్లో పెట్టేశారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడింది. మీడియాకి వదిలిన స్టిల్స్ కొన్ని మాత్రమే. రిలీజ్ పట్టుమని 10 రోజులు కూడా లేదు. కనీసం ట్రైలర్ని కూడా చూపించలేకపోయింది. రిలీజ్ డేట్ ఇది అని చెప్పలేకపోతోంది. దీన్ని బట్టి మెగా టీటీ ఎంత దారుణమైన వైఫల్యాన్ని మూటగట్టుకుందో అంచనా వేయవచ్చు. కనీసం ట్రైలర్ రిలీజ్ చేసినా బాగుండేది. ట్రైలర్ని కూడా దాచి 7వ తారీఖున ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూపిస్తారట. సినిమాని 11న విడుదల చేయాలన్న ప్లాన్ ఉంది. అంటే ట్రైలర్కి సినిమా రిలీజ్కి పట్టుమని 4 రోజుల టైం కూడా ఉండదన్నమాట. ఈలోగా ప్రమోషన్లు చేసుకోవాలి. ఇదంతా సాధ్యమా? నా సినిమాకి ప్రమోషన్లు లేకపోయినా పర్వాలేదు అంటూ చిరు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోతున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాలయ్య మాత్రం ప్రమోషన్లతో ఓదరగొడుతున్నాడు. ఆడియో ఫంక్షన్ గ్రాండ్గా నిర్వహించాడు. ట్రైలర్ రిలీజ్కి ఓ వేడుక పెట్టాడు. ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు బయటకు వచ్చేస్తున్నాయి. చిరు మాత్రం ఇంకా పాతకాలపు పద్ధతుల్లోనే ఉన్నాడు. సినిమా సంగతేమో గానీ ప్రమోషన్ ప్లానింగ్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రమోషన్ల విషయంలో చిరు ఎప్పుడు మేల్కొంటాడో ఏంటో.